ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ భారత్లో ఏర్పడింది. మీరు విన్నది నిజమే. మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో ప్రయాగరాజ్కు వచ్చే మార్గాలన్నీ పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో ప్రయాగ్రాజ్కు 300 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆగిపోవాల్సిన దుస్థితి నెలకొంది. అనేక మంది భక్తులు 11 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లలో చిక్కుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు. अभी से इतना है, पता नहीं आगे क्या होगा. टुडे इज 10th of February, सॉरी 9th of February. हम लोग कल स्नान के लिए सोच रहे थे, पता नहीं अभी रीशेड्यूल करना पड़ेगा. जो आ रहे हो प्लान करके आओ. మహాకుంభమేళాకు భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు రోజురోజుకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా మొదలై 28 రోజులు అవుతున్నా రద్దీ తగ్గడమే లేదు. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా సంగమంలో స్నానమాచరించారని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 42 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకొని స్నానమాచరించారని అంచనా వేస్తున్నారు. ఇంకా కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కు తరలి వస్తున్నారని అంటున్నారు. శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించేందుకు పోటీ పడుతున్నారు. ఒక్కోసారి 2 రోజులైనా స్నానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక యూపీ సర్కార్ కుంభమేళా ఏర్పాట్లలో విఫలమైందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. అయితే ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. యూపీ ప్రభుత్వం ఊహించిన దానికంటే ప్రజలు పెద్ద సంఖ్యలో మహాకుంభమేళాకు వస్తున్నారు. దక్షిణ భారతదేశం నుంచి మొదట్లో భక్తులు వెళ్లనప్పటికీ కుంభమేళా ముగింపు సమయం దగ్గర పడుతుండటంతో చాలా మంది భక్తులు ప్రత్యేక బస్సులో ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే కుంభమేళాకు వెళ్లారు. ఇక ఇప్పుడు భక్తులు క్యూ కట్టారు. అటు యూపీ ప్రభుత్వం కూడా కుంభమేళాపై భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో సంగమంలో స్నానమాచరించేందుకు వస్తున్నారు. ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్లో చిక్కుకున్నవారు కొత్తగా కుంభమేళాకు వచ్చేవారిని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ల ద్వారా అక్కడ పరిస్థితిని చూపిస్తున్నారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ये है ट्रैफिक का सिचुएशन बिफोर जबलपुर. महाकुंभ के लिए देखो कितना भीड़ लगा है. 15 किलोमीटर दूर है. अभी से इतना है, पता नहीं आगे क्या होगा. टुडे इज 10th of February, सॉरी 9th of February. हम लोग कल स्नान के लिए सोच रहे थे, पता नहीं अभी रीशेड्यूल करना पड़ेगा. जो आ रहे हो प्लान करके आओ.